సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంప్లిమెంటేషన్ కోసం మార్చి 11వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు దాటిపోతోంది. 2019లోనే దీని ఇంప్లిమెంటేషన్ కోసం గవర్నమెంట్ ప్రామిస్ చేస్తే అది ఈ ఎలక్షన్స్ ముందు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. కొద్ది వారాల్లో భారతదేశంలో లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మీద చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఈ రోజున కూడా దేశంలో చాలా భాగాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ చట్టంలో ఏముంది మీకు తెలుసు? ఇండియా చుట్టుపక్కల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల్లోని ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వస్తారో మన దేశానికి రిలీజియస్ పర్సెక్యూషన్, మతపరమైన పర్సెక్యూషన్ అంటే మతపరంగా వాళ్ళని పర్సెక్యూట్ చేసి వాళ్ళని వేధించి హరాస్ చేసి వాళ్ళందరూ భారతదేశానికి అక్రమంగా వచ్చుంటారు కదా, తలదాచుకోవడం కోసం వాళ్ళు ఫోర్స్గా అంటే వాళ్ళు బలవంతాన దేశానికి రావటం, అదే రిలీజియస్ పర్సెక్యూషన్ మీద ఎవరైతే ఫోర్స్ఫుల్గా భారతదేశానికి వస్తారో వాళ్ళు హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్ ఆన్ ఆర్ బిఫోర్ డిసెంబర్ 31, 2014 అంటే డిసెంబర్ 31, 2014కి ముందు లేదా ఆ రోజు అంతవరకు ఆ డెడ్లైన్ వరకు ఎవరైతే వాళ్ళు వచ్చున్నారో వాళ్ళు ఇల్లీగల్గా భారతదేశానికి వచ్చుంటే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ అనేది అప్లై చేసుకుంటే, ఇలా మేము పర్సెక్యూటెడ్ ప్రాపర్ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుందన్నమాట. దీని మీదే పెద్ద విమర్శలు వస్తున్నాయి. దీనిలో ముస్లిమ్స్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ముస్లిమ్స్ పర్సెక్యూట్ కావట్లేదా? ఉదాహరణకి పాకిస్తాన్లో రోహింగ్యాస్, అహ్మదియాస్ పర్సెక్యూట్ అవుతున్నారు ముస్లిమ్స్లో. బంగ్లాదేశ్లో షియాస్ పర్సెక్యూట్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో హజారాస్ పర్సెక్యూట్ అవుతున్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదు? మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది మతపరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్పి, మతపరంగా వివక్ష చూపించొద్దు అని చెప్పి. అయితే వీళ్ళెందుకు ఆపేశారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ముస్లిమ్స్ పేరు అక్కడ లేదు, ఎందుకు ఓన్లీ 6 కమ్యూనిటీస్కే ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. రెండోది, ఒకవేళ కనుక ఇది కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే, అంటే వస్తే పరిస్థితి ఏంటని చెప్పి ఈశాన్య రాష్ట్రాలు చాలా తర్జన భర్జన పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇల్లీగల్ మైగ్రెంట్స్కి అక్కడ సిటిజన్షిప్ ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కానీ, సోషల్ ప్రొఫైల్ కానీ, ఎకనమిక్ ప్రొఫైల్ కానీ మారిపోతుంది. ముఖ్యంగా ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల శక్తి అంతంత మాత్రమే, పొటెన్షియల్ అంతంత మాత్రమే. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చేరితే ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని గ్రూప్స్ అనుకుంటున్నాయి. మూడోది, నేపాల్లో, శ్రీలంకలో, మయన్మార్లో పర్సెక్యూటెడ్ మైనారిటీస్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇవన్నీ కూడా జనరల్గా భారతదేశంలో సిటిజన్షిప్ అనేది బై బర్త్, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్, బై రిజిస్ట్రేషన్, బై ఎక్విజిషన్ ఆఫ్ టెరిటరీ. మనము ఒక పౌరుడు భారతదేశంలో అంటే ఒక వ్యక్తి భారతదేశంలో పౌరసత్వం తెచ్చుకోవాలి అంటే 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉన్నట్టు చూపించాలన్నమాట. దానిలో అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. కనీసం 5 సంవత్సరాలు కంటిన్యూస్ స్టే ఉండాలి అనే రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మొత్తం 11 years భారతదేశంతో అటాచ్మెంట్ వాళ్ళు కలిగి ఉండాలి, భారతదేశంలో ఉండాలన్నమాట. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీనికి మినహాయిస్తూ సాధారణంగా భారతదేశం యొక్క పౌరసత్వం సంపాదించుకోవాలంటే మినిమం రెసిడెన్స్ పీరియడ్ 11 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ 3 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి పర్సెక్యూటెడ్ మైనారిటీస్ మన దేశానికి వస్తే వాళ్ళు హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీస్, జైన్స్, క్రిస్టియన్స్ ఈ మైనారిటీస్ వాళ్ళు మన దేశానికి వస్తే వాళ్ళు మినిమం రెసిడెన్స్ పీరియడ్ 11 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తగ్గించారు. అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. 2022 నుంచి సెంట్రల్ గవర్నమెంటు 31 డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్కి మరియు 9 రాష్ట్రాల యొక్క హోమ్ సెక్రటరీస్కి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఈ యాక్ట్ కింద హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వస్తారో వాళ్ళకి సులభతరంగా సిటిజన్షిప్ గ్రాంట్ చేయమని. జనరల్గా 11 సంవత్సరాలు ఉండాల్సింది ఇప్పుడు 5 years, వాళ్ళు 5 years రెసిడెన్స్ చూపిస్తేనే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు.